ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ శుభవార్త. ఎట్టకేలకు సునీత విలియమ్స్ ల్యాండ్ అయింది సురక్షితంగా, అండ్ వాళ్ళ టీం అందరికి కూడా. సో ప్రధానమంత్రి గారు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఒక భారతీయులకి ఇది ఒక గర్వకారణమైన విషయం. సునీత విలియమ్స్ దాదాపు 288 డేస్, దాదాపు 3 నెలలు స్పేస్లో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇరుక్కుంది. వాళ్ళు 8 డేస్ కోసం ప్రయాణం అనుకుంది. అంటే 8 డేస్ వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వాళ్ళు గడపాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని ఇంజన్స్ మ్యాల్ ఫంక్షన్ వల్ల దాదాపు 288 డేస్ వాళ్ళు అక్కడే స్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో చాలా విషయాల్లో ఇప్పుడు ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంది. ఈవెన్ నా పేషెంట్స్ కూడా, సార్ అక్కడ స్పేస్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి, వాళ్ళు ఎలాంటి వైద్య విధానాలు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, లేదా వాళ్ళకు అనారోగ్యాలు వచ్చాక ఎలాంటి వైద్యం తీసుకుంటారు అని చాలామంది ఇంట్రెస్ట్ మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ఆ విషయం మీద ఈరోజు మీకు నేను కొంత అవగాహన కలిగించబోయే ఇది ఉంది. సో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పేస్లో వెళ్ళాక వాళ్ళకు రాబోయే సమస్యలు ఏంటి మనం చూసుకుంటే, ఇంతకుముందు కూడా సునీత విలియమ్సే కాకుండా చాలామంది ఎక్కువ రోజులు స్పెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ రష్యన్ స్పేస్ ఏజెన్సీలో మన వాలరీ పాలియోకోవ్ అనే ఒక ఆస్ట్రోనాట్ దాదాపు 437 డేస్ స్పేస్లో వాళ్ళు ఉండడం జరిగింది.